తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మార్చి 3వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. దీనివల్ల హోలీ పండుగ 3వ తారీఖా 4వ తారీఖా అన్న కన్ఫ్యూజన్ ఉంది. దీనిపై సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం వల్ల హోలీ పండుగ 3వ 4వ కన్ఫ్యూజన్లో ఉంది గురుగారు. పౌర్ణమి కూడా కంప్లీట్ డే లేదు కాబట్టి ఈ రోజు చేసుకోవాలని కొంతమంది, లేదా ఆ రోజు చేసుకోవాలని కొంతమంది ఉంది. సో ఆ కన్ఫ్యూజన్ అంతా పటాపంచలు చేసేద్దాం. అసలు హోలీ పండుగ ఏ రోజు జరుపుకోవాలి గురుగారు? హోలీ పండుగ అనేటువంటిది మనకు ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి పండుగ. అయితే ఇది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి మనకు ఆనవాయితీగా ఎక్కువగా వచ్చింది. అసలు ఈ హోలీ పండుగ విధానం తెలుసుకునే ముందు అహోరాత్రముల గురించి తెలుసుకుందామమ్మా. అంటే అహోరాత్రములు అంటే రాత్రిపూట మాత్రమే పూజ జరుపుకునే పండుగలు, పూజ చేసుకునే పండుగలు. ఒకటి శివరాత్రి, 2 ఫాల్గుణ పౌర్ణమి, ఇదే హోలీ పండుగ అంటారు. మన్మథ పౌర్ణమి, మదన పౌర్ణమి అంటారు. ఇక 3వది శ్రీకృష్ణ జన్మ అష్టమి, 4వది దీపావళి. ఇవన్నీ కూడా రాత్రిపూట మాత్రమే జరుపుకుంటారు. అయితే ఈ హోలీ పండుగకు సంబంధించినటువంటి గాథలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2-3 విభిన్న గాథలు మనకు గోచరిస్తున్నాయి. మొట్టమొదటిది సతీ వియోగము తర్వాత పరమేశ్వరుడు తపోనిష్టలో ఉన్నప్పుడు తారకాసుడు బ్రహ్మవర ప్రసాదితమై ఈశ్వరునికి సంతానం కలిగిన తరువాత మాత్రమే నాకు మరణం ఉండాలి ఆ సంతానం ద్వారా అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. ఈశ్వరుడు ఈ మధ్యకాలంలో అసలు కనువిప్పు కలగదు. అంటే కనువిప్పు అంటే ఏంటి? కళ్ళు తెరిచి కానీ ప్రపంచాన్ని చూడడం అంటుండదు, యోగనిష్టలో ఉండిపోతుంటాడు. కాబట్టి వివాహం జరగదనే భ్రమతో ఆ వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అతనికి ఆ యొక్క భంగము కలిగించాలంటే మన్మధుడే కారణం, ఇంకా తప్ప వేరేది కాదు అని చెప్పి మన్మధుడిని ప్రేరేపించడం. అలాగే సతీదేవి హిమవత్ పుత్రికగా పార్వతిగా జన్మించడం, ఆ పరమేశ్వరుడికి అన్ని కూడాను సపర్యలు చేసే విధానంగా అమ్మాయి అక్కడ ఉండడం. ఈ సమయంలోనే మన్మధుని ప్రేరేపణచే తపోనిష్ట భంగం జరగడం, ఎదురుగా పార్వతీ అమ్మవారిని చూడడం, చెలించడం, వివాహం చేసుకోవడం అన్నీ జరిగిపోతాయి. కానీ తన తపోనిష్టకి భంగం కలిగించిన వాడు ఎవరా అని చెప్పి త్రినేత్రముతో చూసి ఆ కాముడిని అనగా మన్మధుని దహించి వేస్తాడు. ఆ రోజు ఈ యొక్క అనగా కోరిక దహించవేయబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఫాల్గుణ పౌర్ణమి అయింది. ఫాల్గుణ పౌర్ణమి రోజున జరిగింది ఇది. ఇంకొక వృత్తాంతం ప్రకారం మనం చూసుకున్నట్లయితే హోలీ పండుగ జరుపుకోవడానికి గల కారణము ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విధానంగా మనకు వస్తుంది. అంటే కామదహనము అని అంటారు. అంటే ఏంటి? విష్ణుద్వేషి అయినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు అవ్వడం చేత సంహరించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ప్రయత్నం చేసిన, అన్ని విధాలుగా పునర్జీవితుడవ్వడం, ఈ యొక్క తపనంతా చూసినటువంటి హిరణ్యకశిపుడి చెల్లెలు హోళిక అనే రాక్షసి అన్న యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతో ప్రహ్లాదుడు అనగా మేనల్లుడిని ఒళ్ళో పెట్టుకుని చితిమంట పేర్చుకొని అందులో దూకుతుంది. కొంతసేపటికి ఆ చితిమంటలో ఏది కనబడదు. అమ్మయ్య చచ్చాడు నా శత్రువు అనుకుంటాడు, కన్న కొడుకైనా కానీ పేగుబంధం లేక. తన చెల్లెలు చనిపోయిన కొంత బాధ ఉన్న విష్ణు ప్రేమ కలవాడైనటువంటి ప్రహ్లాదుడు మరణించాడని చెప్పి సంతోషిస్తాడు. కానీ కొంతసేపటికి పూల మీద నడిచి వచ్చినట్టుగా ప్రహ్లాదుడు నడిచి వస్తాడు. హోళిక అనేటువంటి రాక్షసి సంహరించబడినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజుని పురస్కరించుకొని మొత్తము ఆ యొక్క ఏ ఊరిలోనైనా కానీ పాత కట్టెలు ఇవన్నీ తీసుకొని వచ్చి ఒక గుట్టగా పేర్చి భోగి మంటలు ఎలా వేస్తారో అదేవిధంగా కామదహనం అనేటువంటిది జరుపుతూ డప్పులు వాయిస్తూ కేరింతలు కొడుతూ బూతులు తిడుతూ ఈ యొక్క సంబంధించినటువంటి అంగరంగంగా ఈ యొక్క మంటలు వేసుకొని
ఆనందంగా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటుంటారు. మరి ముందు పండగ ముందు రోజు చేస్తారు కదా గురుగారు, మరి కామదహనం కూడా ఎప్పుడు చేయాలి, ఏ తారీఖు? అది సాయంకాల సమయంలో చేయాలమ్మా. కాకపోతే మనకి ఈసారి 3, 4 తారీఖు అంటే 3వ తారీఖు చేసుకోవాలా, హోళీ పండుగ 4వ తారీఖు చేసుకోవాలా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది వచ్చింది. మనం చూసుకున్నట్లయితే 2వ తారీఖు సాయంత్రం 5:55 పౌర్ణమి ప్రవేశిస్తుంది. 3వ తారీఖు నాడు సాయంకాలం 5:30 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి పౌర్ణమి తిథి ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఆ పౌర్ణమి రోజునే కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడం కారణం చేత పండుగ జరుపుకోవచ్చా లేదా అనేటువంటి యొక్క సందేహం. అయితే ఎందుకు సందేహము? అరే సాయంకాలం కదా, మధ్యాహ్నం 3 గంటలకైతే ఉదయం పూట పండుగ ఎందుకు జరుపుకోకూడదు అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. దీనికి శాస్త్రంలో వివరణ ఏం చెప్పబడి ఉందనంటే, చంద్రగ్రహణానికి 3 జాముల ముందు, సూర్యగ్రహణానికి 2 జాముల ముందు గ్రహణ శూల గ్రహణ వేధ అని ఉంటుంది. కాబట్టి మనకు గ్రస్తోదయ చంద్రగ్రహణం అన్నప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది అన్నప్పుడు మధ్యాహ్న సమయంలో చంద్రుడు ఉదయించడు కాబట్టి 6:19 సూర్యోదయం అయిపోయి సూర్యాస్తమయం అయిపోయి చంద్రోదయం అవుతుంది కాబట్టి 6:19 నుంచి మనకు లెక్క. కాబట్టి 6:19 నుంచి 3 జాములనంటే ఉదయం 9:19 నుంచి ఈ సంబంధించినటువంటి గ్రహణ శూలం ఉంటుంది కాబట్టి అసలు 3వ తారీఖు నాడు పండుగ చేసుకోవచ్చా అని చెప్పేటువంటి ఆలోచన. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనకు చెప్పబడినటువంటి శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఈ సంబంధించినటువంటి అనేక లెక్కల్లో మానములు అని అంటారు. అంటే సూర్యమానము, చాంద్రమానము, బారహస్పత్యమానం ఇలా ఉంటాయి. నార్త్ సైడ్ అనేటువంటి ఆచరించేటువంటి వాళ్ళ పద్ధతి ప్రకారం సూర్యమానము, బారహస్పత్యమానం ఉంటుంది. ఈ సూర్యమాన ప్రకారం ఆచరించినప్పుడు కొంతమంది 4వ తారీఖున చేసుకోవడమే సబబు అని చెప్పి నిర్ధారించారు. కానీ చాలా మంది మాత్రం 3వ తారీఖునే చేసుకోవచ్చని పండితులు నిర్ధారించారు. కాబట్టి 3వ తారీఖు రోజున చేసుకోవడమే సబబు. అయితే గ్రహణం వస్తుంది కాబట్టి మధ్యాహ్నము సాయంకాలం వరకు ఈ పండుగలన్నింటినీ ఆటలు ఆడకుండా మ్యాక్సిమం 11:30, 12 లేదా 1 గంట లోపల ఈ పండుగ వాతావరణం అంతా కంప్లీట్ చేసేసుకోవడం. 11 లోపల భోజనం చేసుకుంటే మన శరీరంలో ఎటువంటి పదార్థము ఉండదు, జీర్ణమైపోతుంది. కాబట్టి గ్రహణ సమయానికి ఎటువంటి పదార్థం ఉండదు. కాబట్టి 11 లేదా 12 లోపల భోజనం చేసి అలవాటు చేసుకుని పండుగ జరుపుకోవచ్చు, తప్పేమీ లేదు. సో ఈ పండుగల మెయిన్ తంతు అంతా 1 గంటల లోపల 1 గంట లోపలే ఫినిష్ చేసుకోవాలి. 12 లోపల ఫినిష్ చేసుకుంటే చాలా మంచిది. 3వ తారీఖు. ఇందులో ఒక విశేషం ఏంటంటేనమ్మా, ప్రధానంగా అంటే ఈ సంబంధించినటువంటి వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు ఈ రోజున శివపార్వతుల కళ్యాణం చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? 2వ తారీఖు సాయంకాల ప్రదోషకాల సమయానికి పౌర్ణమి తిథి వచ్చేస్తుంది కాబట్టి 2వ తారీఖు రోజున చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే దీనికి ఒక గాథ కూడా ఉంది. మీనాక్షి అమ్మవారిని ఈశ్వరుడు వివాహం చేసుకున్నది పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజున. మామిడి చెట్టు కింద వివాహం జరుపుకుంటారు కాబట్టే ప్రతి వివాహ పందిళ్లలో మామిడి తోరణం లేని, ఏ శుభకార్యానికి మామిడి తోరణం లేని ఇల్లు ఉండదు, ఇల్లే ఉండదు. అవునండి గురుగారు. కాబట్టి ఎందుకు పార్వతీ పరమేశ్వరులు మామిడి చెట్టు కింద వివాహం చేసుకున్నారు, అందుకే అది విశేషం. కాబట్టి ఈ రోజున మీనాక్షి అమ్మవారిని వివాహం జరుపుకున్నారు కాబట్టి ఎవరైనా దాంపత్య సమస్యలు, అలాగే వివాహ సమస్యలు, అబ్బాయికి అమ్మాయికి వివాహం కాలేదన్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల వివాహం 2వ తారీఖు సాయంకాల ప్రదోషకాల సమయంలో గనక చేసినట్లయితే తప్పకుండా అచిర కాలంలోనే పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహంతో చక్కటి వరుడు వధువు లభిస్తారు, దాంపత్య సమస్యలు సమసిపోతాయి. అంతేకాకుండా గ్రహణం కూడా ఉంది కదమ్మా, సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం. కాబట్టి ఈ సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణం పుబ్బ నక్షత్రంలో వస్తుంది కాబట్టి పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రమును జన్మించిన వాళ్ళు సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే మిథున రాశికి, తులారాశికి, వృశ్చిక రాశికి, మీనరాశికి శుభమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి మాత్రం కష్టములు తప్పవు. అయితే ఇక్కడ కష్టములు అన్నప్పుడు ఏదో ఇబ్బందులు అవుతాయని కాదు. 100 రూపాయలు నష్టమయ్యే చోట 150 రూపాయలు నష్టం. మంచిగా ఉండేటువంటి వాళ్ళకి 100 రూపాయలు లాభం వచ్చే చోట 150 రూపాయలు లాభం వస్తుంది. అంతే తప్ప జీవితంలో పెద్ద పెద్ద ఇబ్బందులు అంటే ఏమీ జరగవు. అసలు గ్రహణం ఎప్పుడు పట్టుతుంది, ఎప్పుడు విడుస్తుంది, ఏ రాసుల వారికి బాగుంది, బాగాలేదు, వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలనేది ఇంకొక వీడియోలో మనం చాలా కులంకుశంగా డిస్కస్ చేద్దాం. అందుకని ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో 3వ తారీఖున గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశిలో జన్మించిన వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమై
4వ తారీఖు సాయంత్రం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రహణ దోష నివారణ పూజలు జరిపించుకునే వాళ్ళు 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. ఎస్, ముందైతే కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయిపోయింది గురుగారు. సో థర్డ్ రోజు, మార్చి 3rd రోజు పండగ జరుపుకోవచ్చు 1 గంట లోపల. అట్లాగే ప్రభావం వివిధ రాశుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో మనం తప్పకుండా తెలియజేస్తాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.